అది నువ్వు పట్టుకో. ఒకసారి మన ముందుకు రా, నువ్వు కూడా ఒకటి ఇద్దా. ఆగే మీదకి ఫోటో తీసుకుంటాం. రమా అయిపోయారా? మీ అందరూ ఒకసారి హరిగారు చెప్తే ఏం కాదు, సేవ చేసినందుకు మరియు సుధావాణి గారికి మరియు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ముందు మాట్లాడడానికి ముందుగా మనం ఈ సందర్భంలో స్త్రీల గొప్పతనం తెలుసుకోవాల్సిన సందర్భం ఎంతైనా ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు స్త్రీ లేనిది జననం లేదు, స్త్రీ లేనిది గమనం లేదు, స్త్రీ లేనిది మానవ మనుగడ లేదు, స్త్రీ లేనిది జీవమే లేదు అంటే ఈ సృష్టికి మూలమే స్త్రీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది ఏంటంటే ఈ సమాజంలో స్త్రీ యొక్క పాత్ర ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూసుకుంటే, అమ్మగా అలరిస్తుంది, ప్రేమిస్తూ ఉంటుంది, మరియు అక్కగా రక్షణ కల్పిస్తూ ఉంటుంది, చెల్లగా ఆనందం ఇస్తుంటుంది, భార్యగా తోడుగా ఉంటుంది. ఏ రూపమైనా కూడా సృష్టికి మూలమే స్త్రీ, మహిళ. ఆమె గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే అని సందర్భంగా తెలియజేస్తాను. ఒకసారి మనం చరిత్రలో మహిళల గొప్పతనం కూడా చూసుకున్నట్లయితే, ఒకసారి నిజంగా చరిత్ర ఆరంభం నుంచి చరిత్ర పురాణాలలో కూడా ఎన్నో స్ఫూర్తివంతమైన ఎన్నో ప్రేరణ ఇచ్చే కథలు మనందరికీ తెలిసిందే. ఓ సీతను చూసుకున్నట్లయితే సహనము, ఓపిక నిలువెత్తు నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నాను. ఓ ద్రౌపదిని చూసుకున్నట్లయితే ఆత్మగౌరవ పోరాటం కోసం నిలిచిన ఒక గొప్ప మహిళగా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఓ సావిత్రిని చూసుకున్నట్లయితే భర్త ప్రాణాన్ని పోరాటం చేసి ధైర్య సాహసాలతో మళ్ళీ బలమైన సంకల్ప బలంతో మళ్ళా వెనుకకు తెచ్చిన ఇలాంటి ఇతిహాసాలు, ఎన్నో పురాణాలు, ఎన్నో ప్రేరణ, ఎన్నో స్ఫూర్తి అని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నేటి తరం మహిళలు చూసుకున్నట్లయితే ఈరోజు అద్భుతంగా అన్ని రంగాలలో మేమున్నాము అంటూ, అన్నింట్లో మేమున్నాము అంటూ దూసుకపోతున్నారనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. క్రీడల్లో పివి సింధు కావచ్చు, మరియు అంతేకాకుండా మేరో అనే ఒక ప్రముఖ బాక్సర్ ఉన్నది. అలాగే అంతేకాకుండా ఎన్నో రంగాలలో కల్పనా చావ్లా అద్భుతంగా భారత అంతరిక్షంలో అడుగుపెట్టి ప్రపంచ మహిళ యొక్క ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసిన మన చావ్లా గారు కూడా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు అన్నింటిలో మేము ఉన్నామంటూ ముందుకు పోతా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇది ఒక కోణం. రెండో కోణం చూసుకున్నట్లయితే వారు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో అవమానాలు పడ్డారు, మరెన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఒకసారి చరిత్ర ఆరంభంలో మనం చూసుకున్నట్లయితే సతీ సహగమనం పేరిట ఎన్నో సాంఘిక భిక్ష, సామాజిక వివక్షను ఎదుర్కొన్న మహిళలు కూడా ఉన్నారు. విద్యకు దూరం పెట్టిళ్ళు, వంటింటికే పరిమితి అన్నారు. అన్నింటినీ
విద్య ద్వారానే సామాజిక ఈ విముక్తి జరుగుతుందని ఆనాడు సావిత్రిబాయి పూలే గారు విద్యను పెట్టి పాఠశాలను పెట్టి మహిళలకు విద్యవాటను పట్టించిన గొప్పతనం కూడా ఒక వీర వనిత కూడా సావిత్రిబాయి పూలే అని తెలియజేస్తున్నాను. అంతేకాదు స్వాతంత్ర పోరాటంలో కూడా ఎంతో మంది లక్ష్మీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి పోరాట ప్రతిమ కూడా మనం ఆదర్శంగా తీసుకున్న సందర్భాలని అని తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా ఏమైతుందంటే మహిళా దినోత్సవ సందర్భంగా ఈ రోజు ఒక రోజు మాత్రమే చేసుకునేది కాదని 365 రోజులు మనం ఖచ్చితంగా చేసుకోవాలని, ముఖ్యంగా ఎప్పుడైతే మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుతారో అప్పుడు మాత్రమే సమాజం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది, ప్రపంచం అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ఎక్కడైతే మహిళలు పూజిస్తారో, ఎక్కడైతే మహిళలను గౌరవిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తారు అనేది అక్షర సత్యమని, ఈ రోజు ఈ వేదిక మీద మహిళలను గౌరవిస్తున్నామంటే నిజంగా నా జన్మ ధన్యత అవుతుందని నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఓ అమ్మకు నేను గౌరవించినట్టు, ఓ అక్కకు గౌరవించినట్టు, ఓ చెల్లకు గౌరవించినట్టు ఇంతకన్నా గొప్ప సంతోషం, ఆనందం అనేది నేను చెప్పలేనని తెలియజేస్తున్నాను. నిజంగా ఇలాంటి అద్భుతమైన కార్యక్రమంలో నేను పాలు పంచుకోవడం నిజంగా నేను చాలా సంతోషం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ అనే ఒక ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో అంగరంగ వైభవంగా ఈ రోజు మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సంస్థ యొక్క అధినేతలందరికీ, అమెరికాలో ఉన్న వాళ్లకు, సింగపూర్ లో ఉన్న వాళ్లకు మరియు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా పాండుకు కూడా తన సేవలు అందిస్తూ ఈ బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ లో క్షేత్ర స్థాయిలో కూడా పనిచేస్తున్న పాండురంగరావు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని ప్రతి రోజు ఈ నెల మొత్తం మేము మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని వివిధ ఏరియాలలో చేయడానికి బ్లిస్బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ అనేది ముందుకు వచ్చింది అని తెలియజేస్తున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే సార్. మీరు అందరూ ఉండాలి. హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే. ఒక్కసారి అభినందనలు, మహిళలకు అభినందనలు తెలియజేస్తున్నాడు. ఒక్కసారి ఇట్లా అందాం. హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే. రైట్.